లాస్ ఏంజల్స్ లో అట్టహాసంగా జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో భారతీయ సినీ దిగ్గజాలకి అరుదైన గౌరవం దక్కింది. గత ఏడాది తుది శ్వాస విడిచిన తెలుగు నటుడు కోటా శ్రీనివాసరావుతో పాటు ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి సరోజాదేవి వంటి నటులకి అకాడమీ నివాళులర్పించింది. భారతీయ సినిమా రంగానికి విశేష సేవలు అందించి స్వర్గస్థులైన ఈ ప్రముఖుల ఫోటోల్ని ఆస్కార్స్ తన వెబ్సైట్లో పొందుపరిచి నివాళులర్పించింది. ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన జాబితాలో తెలుగు లెజెండరీ యాక్టర్ కోటా శ్రీనివాసరావుకి అరుదైన గుర్తింపు తన మరణానంతరం ఆస్కార్ నుంచి లభించడం మరువరానిది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణమని, విశేషంగా భావించాల్సిందే అని సినీ అభిమానులు, ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. స్వర్గీయ కోటా శ్రీనివాసరావు విషయానికి వస్తే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల ప్రేక్షకులకి అత్యంత సుపరిచితులు. కేవలం సినిమా నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా రాణించారు. 1978వ సంవత్సరంలో ప్రాణం ఖరీదు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మూడు ముళ్ళు, దేవాంతకుడు చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటన చిత్రంలో కాషాయ పాత్రతో ప్రజల నీరాజనాలు అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో విలక్షణమైన పాత్రలు, విభిన్నమైన చిత్రాలతో 4 దశాబ్దాల పాటు సినీ రంగానికి సేవలు అందించారు. తన సినీ జీవితంలో సుమారుగా 750కి పైగా చిత్రాల్లో నటించారు. దాదాపు 9 నంది అవార్డ్స్ అందుకున్నారు. భారతీయ సినిమాకి విశేష సేవలు అందించినందుకు గాను 2015 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆయన 2025 సంవత్సరం జూలై 13వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఆయన లేని లోటు పోడ్చలేనిదని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ క్రమంలో ఆస్కార్ సంస్థ కూడా ఆయనకి జోహార్లు అర్పించడం భారతీయులుగా, తెలుగు వారిగా గర్వించాల్సిన విషయమని సినీ అభిమానులు పేర్కొంటున్నారు.